గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 29వ తారీఖు మార్చి 2026 ఆదివారం నుండి 4వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే శ్రమకు తగ్గ ఫలితం మాత్రమే కనపడుతోంది. అయితే బంధువుల యొక్క సహకారం లభిస్తుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది, స్నేహితుల యొక్క సహకారం కూడా మీకు బాగా లభిస్తుంది. ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతిని పొందగలుగుతారు. కష్టే ఫలి అన్నట్టుంది ఈ వారం అంతా కూడా, కాబట్టి బాగా కష్టపడండి. వ్యాపారం విషయంలో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వ్యాపారం బాగా బ్రహ్మాండంగా డబ్బులు రొటేషన్ అవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న మంచి అవకాశాలు వస్తాయి. అయితే ఈ వారం దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు మాత్రం కొనుగోలు చేసుకున్నట్లయితే నష్టపోకుండా ఉంటారు. వ్యాపారం కోసం, గృహాల కోసం, వాహనాల కోసం చేసే రుణాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ ద్వారా ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగపరంగా మార్పులన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. చాలా రకాల పెద్ద పెద్ద వివాదాల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టమైన వారితో శారీరక కలయికలు, శారీరక భోగాలు అనుభవిస్తారని చెప్పచ్చు. భూములు కానీ, గృహాలు కానీ, బంగారం ఎందు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా మీకు వృద్ధవబోతున్నాయి. వ్యాపారం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. సమస్యలన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీ కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. వివాహం విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. ప్రేమికులు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య బ్రేకప్స్ పోయి మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి వినూతన రీతిలో ఆలోచించగలుగుతారు. మంచి ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. మీలో ఉండే టాలెంట్, స్కిల్స్ కూడా బయట ప్రపంచానికి చూపించగలుగుతారు. అనుకున్నది సాధించడానికి ఈ వారం అంతా కూడా బాగా కష్టపడతారని చెప్పచ్చు. శారీరకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. చక్కని మాట తీరువు అందరినీ ఆకట్టుకోవడం బ్రహ్మాండంగా పెరుగుతోంది. దాంపత్య జీవితంలో ఇద్దరి మధ్య ఉండే సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. నూతన గృహాలు కొనడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి విషయంలో, డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. సమయానికి అవసరమైన డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి కలిసి వస్తుంది. అలాగే సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అంతర్గత శత్రువులు, నరదిష్టి కూడా బాగా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా డబ్బులు ఎక్కువ బాగా సంపాదించుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కనపడుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం రాబోతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి. వ్యవసాయదారులకి చక్కని పంట లాభాలు, ఆదాయ ప్రాప్తి కనపడుతోంది. విద్యార్థులు కూడా ఈ యొక్క కంప్యూటర్ పరమైనటువంటి విద్యల పట్ల, కోర్సుల పట్ల అవగాహన పెరుగుతుంది. కొత్త పుస్తకాలు చదువుతారు. పరీక్షల్లో బాగా పాస్ అవ్వగలుగుతారు. నేర్చుకున్న విద్య యొక్క ప్రయోజనాన్ని బాగా అందరికీ చూపించుకోగలుగుతారు. దేశం కోసం బాగా కృషి చేస్తారని చెప్పచ్చు. అలాగే విశేషమైనటువంటి భవిష్యత్తు గురించి, ఉద్యోగాల గురించి తాపత్రయపడతారు. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక ప్రగతి, పార్ట్ టైం జాబులు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగ అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. స్త్రీలు కూడా మీ నడవడికలో మార్పులు, ఇంటిలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా చాలా ఉత్సాహంగా, సంతోషంగా కాలం గడుపుతారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపారాల్లో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుని చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.